గైస్ ఇక్కడ మనము ఒక విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆల్రెడీ మీరు తమిళనాడులో చూసినట్లు అల్లు అర్జున్ని తొక్కాలని చూస్తున్నారా, దీని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ నేను ఇక్కడ తొక్కాలని చూస్తున్నాను దాని గురించి కాకుండా కూడా ఇక్కడ మనం అత్తారింటికి దారి సినిమా రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయినప్పుడు నేను బీటెక్లో ఉన్నాను. బీటెక్లో ఉన్నప్పుడు ఒక ఎడిటింగ్ టీం నుంచి, అంటే అతనికి కావాలని చేశారో, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎదగకూడదు, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళకూడదు, ఇతనికి సక్సెస్ రాకూడదు అని చేశారో, లేకపోతే ఏదైనా కానీ ఏంటి అంటే అత్తారింటికి దారే సినిమా అనేది దాదాపు ఫస్ట్ హాఫ్ మొత్తం రిలీజ్ అయిపోయింది. ప్రతి ఒక్కటి రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్లో ప్రతి సీన్ విత్ హెచ్డి క్వాలిటీతో ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లోకి వచ్చింది, అందరి ఫోన్లోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ అంతా కూడా ఓపెన్ అయిపోయింది. ఎంఎక్స్ ప్లేయర్ అని ఉండేది, అప్పుడు అందరు దాంట్లో చూసిన రోజులు ఉన్నాయి. అండ్ అప్పుడు జనరల్గా ఏంటి, సినిమా అయితే ఇంకా అందరూ చూసేశారు కాబట్టి కలెక్షన్స్ రాకూడదు, కానీ ఇండస్ట్రీ హిట్ అయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందా అని చెప్పి దాన్ని అందరూ కూడా సినిమా థియేటర్కి వెళ్ళి చూశారు. అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ గారి మొత్తం మూవీస్లో వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ హిట్ ఆ మూవీ. అండ్ తర్వాత వచ్చేసి ఎట్ ద సేమ్ టైం పుష్ప 2 విషయం చూసుకుంటే మనకి అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్. అండ్ డెఫినెట్లీ ఒక ఫీవర్, అంటే పుష్ప 2 అనే దాని గురించి దేశం మొత్తం చర్చ జరిగింది. జనరల్గా ఒక సౌత్ ఇండియా మూవీ గురించి, నాన్ రాజమౌళి ఫిలిం గురించి ఇంత హైప్ వచ్చి ఇంత దేశం మొత్తం మాట్లాడుకున్నది డెఫినెట్లీ పుష్ప 2 గురించే. వేరే ఏ మూవీ గురించి కూడా ఇంత బజ్ క్రియేట్ కాలేదు జనరల్గా మన తెలుగు మూవీస్ నుంచి పాన్ ఇండియా మూవీస్ చూసుకుంటే. ఈ రెండు నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే డెఫినెట్లీ వాళ్ళకి ఏ గొడవలు ఉన్నాయో ఏమున్నాయో అనేది మనకైతే ఎవరికి తెలియదు. అండ్ సహజంగానే ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్ప్యూట్ అనేది చాలా కామన్. మీ దగ్గర ఉందా లేదా దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళని తొక్కాలని చూస్తున్నారు. ఎగ్జాంపుల్, ఒక గ్యాంగు నిజంగానే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అల్లు అర్జున్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక టైంలో పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక టైంలో జగన్ గారిని కానీ విపరీతంగా తొక్కేయాలని చూశారు. ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత క్రష్ చేస్తే వాళ్ళ లైఫ్లో అంటే జగన్ గారిని మనం చూసుకున్నా, లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మనం చూసుకున్నా, తర్వాత లేకపోతే లోకేష్ గారిని చూసుకున్నా, అండ్ ఖచ్చితంగా లోకేష్ గారి గురించి కూడా మనం మాట్లాడాలి. నేను ఇక్కడ ఒక ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడదలుచుకున్నా, వీళ్ళందరినీ ఎంత ప్రెజరైజ్ చేసి వీళ్ళని తొక్కాలని చూస్తే వాళ్ళంతా టాప్లోకి వెళ్ళిపోయారు. అవునా కాదా? అంటే ఇక్కడ లోకేష్ గారిని అందరూ పప్పు 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 అని ఎగతాళి చేశారు. రెడ్ బుక్ అంటే ఎర్ర బుక్ అని ఎగతాళి చేశారు. ఇక్కడ మన కంటెక్స్ట్, ఇక్కడ నేను వైసీపీ తరపున కాదు, అలాగని టీడీపీ తరపున కాదు, ఇక్కడ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నా. వీళ్ళని ఎంతమంది తొక్కాలని చూశారు. అంటే గూగుల్లో కూడా ఎస్ఈఓ చేసి, అంటే నాకు తెలీదు, గూగుల్లో కూడా పప్పు అంటే లోకేష్ అనే వచ్చే విధంగా ఒక టైంలో ఇతన్ని డిమోటివేట్ చేస్తూ, అంటే డిమోటివేట్ అంటే ఇతన్ని నేమ్ని, పేరుని ఖరాబ్ చేస్తూ అంత పవర్ఫుల్ కాదు అన్నట్లు ఆ రోజు ఒకసారి తెలుగు కూడా పలకడం రాని పరిస్థితి నుంచి ఈరోజు స్పష్టంగా తెలుగు మాట్లాడగలుగుతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంత బాగా మాట్లాడుతున్నాడు. అండ్ ఆ ఎర్ర బుక్ అని ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళు ఈరోజు ఆ ఎర్ర బుక్ దెబ్బకి భయపడే పరిస్థితి వచ్చింది. సరే, ఏదైనా కానీ పొలిటికల్ సైడ్ నుంచి మనం అస్సలు చూడొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం జగన్ గారిని ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో తొక్కేసేయాలని చూస్తే ఒక సంవత్సరం దాదాపు 14 నెలలు జైల్లో పెడితే అతను ఎంత సక్సెస్ అయ్యాడు. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడితే కనీసం ఇన్ని సంవత్సరాలను కనీసం ఎమ్మెల్యే కాలేదు, కనీసం వార్డు మెంబర్ కాలేదు, కనీసం చిన్న వార్డు మెంబర్ కూడా కాలేదు, పంచాయతీ ఎలక్షన్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు, నువ్వేంటి అని చెప్పి చాలా అతన్ని ప్రెస్ చేసి 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 క్లీన్ స్వీప్ 21 స్థానాలు సంపాదించాడు. మామూలు విషయం కాదు. అతన్ని ఎంత తొక్కాలని చూశారు. ఇక్కడ కామన్గా మన పాయింట్ జగన్ గారి విషయంలో చూసుకొని చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి జైలు వేశారు. అది తొక్కడమే కదా ఖచ్చితంగా. అండ్ తొక్కాలని చూశారు ఈవెన్ బాబు గారిని కూడా. ఇక్కడ మనం ఈ ఫేమస్ పర్సనాలిటీస్ ఇదంతా కూడా మనం అల్లు అర్జున్ కానీ వీళ్ళందరినీ మనం చూస్తే ఇక్కడ ఎంత క్రష్ అయిన వాళ్ళు, ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ధైర్యంగా నిలబడితే సూపర్ సక్సెస్ అవుతారు. వాళ్ళు లైఫ్లో ఎంత సక్సెస్ అవుతారంటే లైవ్ ఎగ్జాంపుల్స్, ఫేమస్ పర్సనాలిటీస్. ఇట్లాంటి ఫేమస్ పర్సనాలిటీ కాకుండా చాలామంది ఉన్నారు ఇంకా మనకు తెలియని వాళ్ళు. మనం జనరల్గా ఎగ్జాంపుల్ చేసుకొని చెప్తున్నాం. నిన్న ఇష్యూ ఏదైనా కానీ అల్లు అర్జున్ని ఫ్రేమ్ చేశారు.
ఇష్యూ ఏదైనా కానీ అల్లు అర్జున్ ఫిల్మ్. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా ఇలాంటి సిచ్యువేషను? ఇలా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా? జరిగింది, చాలా సందర్భాలు జరిగాయి, చాలా విషయాలు చాలాసార్లు జరిగాయి. కానీ ఇప్పుడు ఎందుకు ఫ్రేమ్ చేశారు? వాంటెడ్లీ ఫ్రేమ్ చేశారు అని చిన్నపిల్లోడిని అడిగినా అని అలా అనిపిస్తుంది. చిన్నపిల్లోడిని అడిగినా కానీ అది అర్థమైపోతుంది. వాంటెడ్లీ కావాలని ఇతను బాగా ఎదుగుతున్నాడు, లేకపోతే ఆల్రెడీ నేషనల్ అవార్డు తీసుకున్నాడు, పుష్ప 2కి ఇంత బజ్ క్రియేట్ చేయగలిగాడు, అతను యాక్టింగు ఏదైనా కానీ కారణాలు ఏదైనా కానీ అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఒక్కరిని తొక్కాలని చూస్తున్నారు అంటే వారు గొప్పగా అవ్వడానికి మీరు వాళ్ళని ట్రైన్ చేస్తున్నారనే ఉద్దేశం గుర్తుపెట్టుకోవాలి. గొప్పగా గ్రేట్గా వాళ్ళు లైఫ్లో సూపర్ సక్సెస్, మ్యాసివ్ సక్సెస్ తీసుకోవడానికి మీ వంతు పాత్ర మీరు చేస్తున్నారు. అండ్ ఎప్పుడూ కూడా ఒకరిని తొక్కుతున్నారు, ఒకరిని క్రష్ చేస్తున్నారు, మెంటల్లీ క్రష్ చేస్తున్నారు. అండ్ నేను ఏ పని చేసినా అడ్డుపడుతున్నాను, నేను ఎదగకుండా కాలు పట్టుకుని కింద లాగుతున్నారు. నేను ఏదైనా కోర్స్ నేర్చుకుంటే, లేకపోతే నేను సివిల్స్ ప్రిపేర్ అవుతుంటే, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే, లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే నన్ను క్రష్ చేస్తున్నారు, కిందకి లాగాలని చూస్తున్నారు, సపోర్ట్ చేయట్లేదు అంటే ఎంత నిన్ను ప్రెజరైజ్ చేసి నిన్ను ఎదగనీయకుండా చేస్తున్నారంటే నువ్వు అంత ఓపిక్గా ధైర్యంగా నువ్వు నిలబడ్డావంటే సూపర్ సక్సెస్ అవుతావు లైఫ్లో. మ్యాసివ్ సక్సెస్ నీకు వస్తుంది, గుర్తుపెట్టుకో. అండ్ ఈ మొత్తం స్టోరీలో అల్లు అర్జున్ నిజంగా ఎవరైనా ఇలా తొక్కాలని చూసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, సూపర్ సక్సెస్ అవుతారు అతను 200%. ఎందుకంటే మన హిస్టరీ చూస్తున్నాం, లోకేష్ గారి విషయంలో చూసాము, బాబు గారి విషయంలో చూసాము, జగన్ గారి విషయంలో చూసాము, మన పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూసాము, అండ్ ఇప్పుడు అల్లు అర్జున్. గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మొత్తం కూడా మనం ఏంటి అంటే ఈ బ్యాడ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ పెట్టుకునే వాళ్ళు దీంట్లో కొంత పెయిడ్ కామెంట్ ఉంటాయనే విషయం మీరు మర్చిపోవద్దు. అండ్ వీటిని చూసి రెచ్చిపోయి కమెంట్స్ పెట్టేసి అనవసరమైన టైం మీరు వేస్ట్ చేసుకోవద్దు. మీ కెరీర్ గురించి మీరు ఆలోచించుకోండి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ అల్లు అర్జున్ గారు తప్ప రైటా అంటే అది డిసైడ్ చేయడానికి చట్టం ఉంది, మనం చెప్పడానికి కాదు. కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ కొంతవరకు మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఎంతవరకు కరెక్టు అనే విషయం మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అల్టిమేట్గా డ్యామేజ్ అయింది మనమే కాబట్టి, పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మనం జాగ్రత్త పడాలి. అండ్ ఎప్పుడైనా కానీ స్టార్స్ అందరూ కూడా బాగానే ఉంటారు, వాళ్ళకు కూడా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా మళ్ళీ కలిసిపోతారు. చివరికి బుగ్గగాళ్ళు అయ్యేది ఫ్యాన్సే, 200% ఫ్యాన్సే. చివరికి ఎదలయ్యేది ఫ్యాన్సే, వాళ్ళ గురించి కొట్టుకునే ఫ్యాన్సే ఎదలవుతారు. సో మన గురించి మనం ఆలోచించుకుందాం, మన కెరీర్ గురించి మనం ఆలోచించుకుందాం. ఒకరు నన్ను తొక్కుతున్నారు అనే ఆలోచన వస్తే హ్యాపీ ఫీల్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.